ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మా దైవజనులు శ్రీధర్ కుమార్ పాలయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే దైవ సందేశాన్ని వింటున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు ప్రార్థన చేసుకుని మనం దైవ సందేశాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ కృప కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మా ఏడలో చూపిన ఈ మంచి సదవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సందర్భముగా నైనా కూడి వచ్చిన ప్రతి ఆత్మీయ బిడ్డలను మీ కృపలతో బలపరిచి మీరే మీ మాటలు అందించమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలంలో ఈ సమయంలో ఎందరైతే అనారోగ్యంతోనూ, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోనూ, ఎవరైతే నైనా వారి యొక్క బలహీనతలతో, వ్యాధులతో, నైనా వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు, యేసు నామములో వారుకున్న ప్రతి బలహీనతలు గద్దిస్తూ ఉన్నాను. వారుకున్న ప్రతి అనారోగ్యాన్ని విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థను కలిగించండి. ఆయన సమయంలో దైవ సందేశాన్ని నైనా ప్రతి ఒక్కరితో నాయన మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దైవవర్తమానాన్ని మనం ప్రార్థనా పూర్వకంగా విందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము అనేకమైన సందర్భాల్ని మనం నిత్యము వింటూ ఉంటాం. ప్రతి ఆత్మీయ సహోదరునికి దేవునికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత మనిషిలో, విశ్వాసులో దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రాముఖ్యత ఏమిటంటే కృతజ్ఞత. కృతజ్ఞత దేవుడు ఇష్టపడేది. మనుష్యుడు దేవుని ఎడల కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు చేస్తున్న మేలుల ఎడల, ప్రభు ద్వారా పొందుకుంటున్న ఉపకారముల ద్వారా, ప్రభు చేస్తున్న తన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాల ద్వారా, తన జీవితంలో దేవుడు తనని పోషిస్తున్న విధానం బట్టి మనుష్యుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అతడు ఏ మేలు పొందుకున్నాడో, ఏ ఉపకారం పొందుకున్నాడో, ఏ విధమైన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని అనుభవిస్తున్నాడో ఆ కార్యమును బట్టి, ఆ మేలును బట్టి, ఆ ఉపకారం బట్టి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి అని దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనుషుడు కృతజ్ఞత లేనివాడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. మనుషుడు కృతజ్ఞత లేనివాడుగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో కృతజ్ఞత దేవుడు ఇష్టపడేది. మనుష్యుడు దేవుని ఎడల కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు చేస్తున్న మేలుల ఎడల, ప్రభు ద్వారా పొందుకుంటున్న ఉపకారముల ద్వారా, ప్రభు చేస్తున్న తన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాల ద్వారా, తన జీవితంలో దేవుడు తనని పోషిస్తున్న విధానం బట్టి మనుష్యుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అతడు ఏ మేలు పొందుకున్నాడో, ఏ ఉపకారం పొందుకున్నాడో, ఏ విధమైన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని అనుభవిస్తున్నాడో ఆ కార్యమును బట్టి, ఆ మేలును బట్టి, ఆ ఉపకారం బట్టి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి అని దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనుషుడు కృతజ్ఞత లేనివాడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. మనుషుడు కృతజ్ఞత లేనివాడుగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం ఆ సందర్భాన్ని కూడా చూసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనము, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనపరచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ సందర్భం మన అనేక సందర్భాల్లో అనేక సార్లు మనం విన్నాం.
అయితే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ వాక్య సందేశంలో ప్రభు తన యొక్క దైవ చిత్తానుసారమైన కోణంలో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి కుష్ఠరోగము నుంచి స్వస్థత పడి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఒక వ్యక్తి స్వస్థత పొందాడా అని అంటే కాదు. అక్కడికి వచ్చిన ఆ 10 మంది కూడా స్వస్థత పొందారు. యేసు ప్రభువు వారు చెప్పిన సందర్భం చూసినట్లయితే, మీరు వెళ్ళండి, మీరు వెళుతూనే మార్గ మధ్యలోనే మీరు శుద్ధులైపోతారు. శుద్ధులైపోయిన తర్వాత మీరు మీ యొక్క ప్రాంతాల్లో మీ యాజకులకి మీ వ్యాధిని బట్టి తెలియపరచండి. మీ వ్యాధి నుంచి మీ యొక్క ప్రాంతంలో మీ యాజకునికి కనుపరుచుకోండి అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు 10 మంది ఒకే తాటి మీద ఉన్నారు. ఈ 10 మంది ఒకేసారి ప్రయాణం చేశారు. ఈ 10 మంది ఒకేసారి కూడా శుద్ధులై ఉంటారు. అది దేవుని యొక్క నిర్ణయం. అయితే ఈ 10 మందిలో తిరిగి దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడు ఒక్కడే. తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని మనసు పెట్టి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే కనపడుతున్నాడు. ఒక్కడే కనపడుతున్నాడు. వాడు చూడండి ఎంత కృతజ్ఞత మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత కృతజ్ఞత మనసు కలిగిన వాడుగా దేవుని యొద్దకు వచ్చి అతడు వెలుగెత్తి గొప్ప శబ్దముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. గొప్ప శబ్దము చేశాడు. దేవుని స్తుతించటానికి తన మనస్సులో తన్మయం చెందాడు అని మనం చూడగలుగుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అవునండి, కృతజ్ఞత చెల్లించడానికి, కృతజ్ఞత కలిగి ఉండడానికి ఈ దినాన మనుషులకి అనేక విధాలుగా దిగజారిపోతూ ఉన్నారు. దేవుని ద్వారా మేలు పొందుకుంటూ, దేవుని ద్వారా ఉపకారం పొందుకుంటూ, దేవుని ద్వారా స్వస్థ పొందుకుంటూ, దేవుని ద్వారా ఆశ్చర్య కార్యాలు చూస్తూ, దేవుని ద్వారా ఎన్నో విధాలుగా అభివృద్ధి చూస్తూ కూడా దేవునికి కృతజ్ఞత లేని వారు అనేక మంది కలరు కదా. దేవునికి అట్టి మనస్సు ఇష్టము కాదు. దేవునికి కృతజ్ఞత కలిగిన వారంటే ఆయనకి ఎంతో ఇష్టం. కృతజ్ఞత స్వభావము, కృతజ్ఞత కలిగిన హృదయము, కృతజ్ఞత కలిగిన గుణము, కృతజ్ఞత కలిగిన నడవడిక దేవుడు ఇష్టపడేది. నీ కుటుంబంలో మేలు చేశాడా? నీ బిడ్డల జీవితంలో మేలు చేశాడా? నీ విషయంలో ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడా? ఆయన చేసిన ఉపకారములు మరిచిపోయి తిరుగుతున్నావా? ఆయన చేసిన మేలులను నీవు త్రోసివేసుకుని ఆయన చేసిన ఉపకారములను నీవు నిర్లక్ష్యం చేస్తూ నడుచుకుంటున్నావా? అది నీకు క్షేమము కాదు అని ఈ టీవీ వర్తమానం ద్వారా నీకు తెలియచేస్తూ ఉన్నాను. అది నీకు మేలుకరమైనది కాదని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు చూస్తూ ఉన్నాడు కృతజ్ఞత కలిగిన జీవితాలు ఎవరున్నారా అని. ప్రభు చూస్తూ ఉన్నాడు కృతజ్ఞత కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారా అని. కృతజ్ఞత అంటే ప్రభుకి ఎంతో ఇష్టము. కృతజ్ఞత కలిగిన వారు తిరిగి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎందుకు తిరిగి వచ్చాడు అంటే తను కృతజ్ఞత మనసు కలిగి ఆయన ఎదుట చూడండి సాష్టాంగపడ్డాడు. ఎలుగెత్తి గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవునండి, మరొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 103వ కీర్తన 1వ మాటలో ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరిచిపోతున్నాడు ఇదేనన్న మనుషుడు దేవుడు చేసే మేలులను. ఆ 90 దేవుడు చేసే మేలులను మర్చిపోయారు. దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించిన వాడు ఒక్కడే ఉన్నాడంట. ఒక్కడే. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఆ మిగిలిన 90 ఎక్కడ?
ఆ మిగిలిన 90 ఏరి? ఈ దినాన్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారు ఈ దినాన అనేక మంది కనపడతా ఉన్నారు. కృతజ్ఞత లేని వారు. ప్రభు వాక్యం తెలియపరుస్తుంది, ఆయన నీకు మేలు చేశాడా, ఆయన నీకు ఉపకారం చేశాడా, ఆయన నీ జీవితంలో ఆయన నీకు ఎన్నో స్వస్థ కార్యాలు చేశాడా, మర్చిపోవద్దు. ఆయన చేసిన కార్యములు దేనిని మర్చిపోవద్దు. దేవునికి తెలుసు నీ ఎడల ఏ విధమైన ఉపకారం చేశాడో. నీకు తెలుసు దేవుని ద్వారా ఏ ఉపకారం పొందుకున్నావో, ఏ విధమైన మేలు పొందుకున్నావో, ఏ విధమైన స్వస్థ కార్యాన్ని చూసావో, ఏ విధమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడో. నీ స్థితి ఏంటో దేవునికి తెలుసు. నీ స్థితి ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడో నీకు తెలుసు. స్థితి కలిగిన తర్వాత మనుషుడు మర్చిపోతాడంట, దేవుని మర్చిపోతాడు, కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండట్లేదు. స్థితి కలిగిన తర్వాత దేవుని మర్చిపోయేవారు కలరు అని రాయబడతా ఉంది. క్షేమము కలిగిందని దేవుని మైమర్చిపోయి తిరిగేవాడు కలరు అని రాయబడతా ఉంది. దేవుడు చేసే ఉపకారాలు మర్చిపోయే వ్యక్తిగా ఉండి కృతజ్ఞత లేకుండా ఉంటున్నావా? ప్రియమైన మిత్రమా, సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన మేలులను నీవు తలంచుకుంటూ ఆయనకు సమీపముగా ఉండాలి. ఆయన నీ ఎడల చేసిన ఉపకారాలకి, ఆయన నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలకి ఆయనకి నీవు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నది. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత. ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడతా ఉంది. ఆమె చేసిన పాపం నిమిత్తమై ఆమె దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. తన యొక్క కన్నీళ్లతో ఆయన పాదములు తుడుస్తూ ఉంది. ఆమె విలువైన కురులతో ఆయన పాదములు తుడుస్తూ ఉంది, కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతూ ఉంది. యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నాడని ఆమె తెలుసుకుని వెళ్ళి ఆ యొక్క పశ్చాత్తాపంతో ప్రభుని పాదములు కడుగుతూ ఉంది. అయితే ఆ ఇంటి యజమానుడు, యేసు ప్రభువారిని పిలిచిన ఆ యొక్క యజమానుడు సీమోను, చూడండి, ఆమె యొక్క జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క పశ్చాత్తాపమును బట్టి, ప్రభు చేసిన ఆమె యొక్క పాపపు విముక్తిని బట్టి ఆమె తన్ను తాను దేవుని దగ్గర కనుపరుచుకుంటా ఉంది. కృతజ్ఞతగా ఆమె విలువైన అత్తరును పోసి తన కురులతో తుడుస్తూ ఉంది, ఆమె కన్నీళ్లు విడుస్తూ ఉంది. కానీ ఆ ఇంటి యజమానుడు చూడండి, యేసు ప్రభువారిని ఇంట్లోనికి పిలుచుకున్నాడు, కానీ యేసు ప్రభువారి ఎడల ఆయనకి ఒక మంచి మనస్సు లేదు. దేవుని ద్వారా మేలు పొందుకుంటున్న ఇది అనేక మంది, కానీ దేవుని ఎడల మంచి కార్యము, మంచి మనస్సు, మంచి ఆత్మీయత కలిగి ఉందామని అనేక మందికి దినాన్న ఉండటం లేదు. సీమోన్ అంటూ ఉన్నాడు, మనస్సులో అనుకుంటున్నాడంట. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో మనం ఈ వాక్య భాగాన్ని చదవగలుగుతాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎట్టిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూసారండి, ఈ సీమోను ఇంటికి పిలిచాడు, కానీ తన మనసులో యేసు ప్రభువారిని ఒక మంచి మనస్తత్వముతో అతన్ని స్వీకరించినట్లుగా కనబడటం లేదు. ఈయన ప్రవక్త అయితే అసలు ఈమె ఎవతో ఎట్టిదో అసలు ఆయనకి తెలుసుకుంటాడు.
దేవునికి తెలియదండి. దేవునికి తెలుసు ఎవరి హృదయం ఎలాంటిదో దేవునికి తెలుసు, ఎవరి యొక్క మనసు ఎలాంటిదో దేవునికి తెలుసు. ఆ వ్యక్తి కృతజ్ఞత కలిగిన వాడా కృతజ్ఞత లేనివాడన్న దేవునికి తెలుసు. ఆ తొమ్మండుగురు కృతజ్ఞత వెళ్ళిపోయిన తొమ్మండుగురు కృతజ్ఞత లేనివారో కృతజ్ఞత ఉండేవారో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. ఆ తొమ్మండుగురు కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయేవారని తెలిసి కూడా వారిని ప్రభువు స్వస్థపరిచాడు. ఆ తొమ్మండుగురును కూడా స్వస్థపరిచాడు. వారి హృదయము తెలుసు. ఈ సీమోను హృదయం కూడా దేవునికి తెలుసు. ఎందుకనంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే ఆయన మనిషిని యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు అని రాయబడింది. ఒక మనుషుని గురించి ఆయనకి తెలియచే అవసరం లేదు. మనిషిని ఆంతర్యం ఎరిగిన వాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైనా నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివైనా ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. అవును, వచ్చింది 10 మంది. ఆ 10 మందిలో ఒక్కడే కృతజ్ఞత చెల్లించిన వాడుగా ఉన్నాడు. మిగిలిన 9 కృతజ్ఞత చెల్లించని వారుగా వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ 9 మంది కృతజ్ఞత చెల్లించిన వారే అని తెలుసు ఎందుకంటే ప్రభువు మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు. వాడు గుణము తెలుసు, వాడు ఆంతర్యము తెలుసు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, వాడు నడక తెలుసు, వాడు పడక తెలుసు, వాడు కూర్చోడం తెలుసు, వాడు నిలబడటం తెలుసు. మనసుకు చూడండి, తలంపు రాకమునిపే మనసును గ్రహించిన వాడంట దేవుడు. ఆ 9 కుష్ఠరోగుల గురించి తెలియదా? దేవునికి తెలుసు. సీమోను హృదయం తెలియదా? తెలుసు దేవునికి. సీమోను మనసులో అనుకుంటుంది, దేవుడు గ్రహించి మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను కానీ వచ్చిన యొద్ద నుంచి ఇప్పటి వరకు నీవు నాకు ఏమీ పరిచర్య చేయలేదయ్యా. దేవునికి ఎవరు కృతజ్ఞత కలిగిన వారో ఎవరు కృతజ్ఞత లేని వారో దేవునికి తెలుసు. ఆయన అందరి ఎడల ఆయన ఉపకారిగానే ఉన్నాడు. అందరి ఎడల ఆయన ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా గురించి దేవునికి తెలియదా? ఇస్కరియోతు యోధా దేవుణ్ణి పట్టించేవాడని, దేవుణ్ణి తను చూడండి వెండికి అమ్మివేసుకునేవాడని దేవునికి తెలియదా? తెలుసు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. సీమోను హృదయం ఎరిగినవాడు, పాపాత్మురాలని స్త్రీ హృదయం ఎరిగినవాడు. ఆ 9 మంది కుష్ఠరోగుల హృదయం ఎరిగిన వాడు ఆయనను ఆయన వారెడల ఉపకారము చేయక మానలేదు. పిలువగానే సీమోనింటికి వచ్చాడు. అతను హృదయం తెలుసు కూడా. ఎందుకంటే దేవుడు ఆంతర్యము నెరిగినవాడు. నీవు కృతజ్ఞత కలిగి నీవు జీవిస్తే నీ జీవితంలో మరింతగా నీవు ఆస్వాదించబడతావు, మరింతగా నీ కుటుంబంలో అభివృద్ధిని చూస్తావు. కృతజ్ఞత నీ జీవితానికి ఆస్వాదకరం కలిగించేది. కృతజ్ఞత నీ కుటుంబానికి మేలు కలిగించేది. అవునండి, అందుకే వాక్య భాగం తెలియపరుస్తుంది 50వ కీర్తనలో. 50వ కీర్తన మనం చూసినట్లయితే, స్తుతియాగం అర్పించువాడు నన్ను నిజముగా మహిమపరుచుచున్నాడు, నా రక్షణతనికి నేను కనుపరుస్తున్నాను. స్తుతి, కృతజ్ఞత స్తుతి. నీవు స్తుతి చెల్లించే వ్యక్తిగా ఉంటే, దేవుడు నీకు చేసిన ఉపకారం విషయంలో, దేవుడు నీకు చేసిన ఆశ్చర్యకార్య విషయంలో నీవు స్తుతి చెల్లించే వ్యక్తిగా ఉంటే, అవును, నీకు ఆయన మేలు చేస్తాడు. ఈ సీమోను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఇంట్లోనికి పిలుచుకున్నాడు, కానీ ప్రభుకి చేయవలసిన యోగ్యమైన కార్యాలు చేయలా. తన మనస్సులో దేవుణ్ణి నిందించుకుంటున్నాడు. చూసారా? పిలిచాడు కానీ దేవుణ్ణి మనసులో నిందించుకుంటున్నాడు. ఇతను ఎట్టివాడో, ఇతను ప్రవక్త అయితే ఈమె గురించి తెలుసుకుంటాడు కదా, ఈమె ఎవతో ఎట్లాంటిదో తెలుసుకుంటాడు కదా. చూసారండి, పిలిచాడు కానీ
పిలుచుకున్న దేవుని యందు కృతజ్ఞత వచ్చిన దేవుని యందు కృతజ్ఞతగా ఆయనకి నమస్కరించుకోవలసిన, ఆ ఇంటికి వచ్చావయ్యా అని నమస్కరించుకోవలసిన వాడు, అల్పుడైన నా ఇంటికి వచ్చావయ్యా అని ఆయనకి నమస్కారం చేసుకుని ఎంతో కృతజ్ఞతగా ఆయన పాదముల చెంత కూర్చోవలసిన ఈ యొక్క సీమోను పిలిచాడు, కానీ మనస్సులో ఆయన్ని విమర్శిస్తూ ఉన్నాడంట. మనసులో ఆయనని చూడండి వేరైన తలంపులతో మాట్లాడుకుంటున్నాడంటండి. ఈమె ఎవతయో ఎట్టిదో అంటున్నాడు. చూసారా, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె నా ఇంటిలో ఇంతగా ఆయన్ని పరిచర్య చేస్తూ ఉంది అని తనలో తాను కృతజ్ఞత లేనివాడుగా దూషించుకుంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, సీమోను, నీ ఇంటికి నేను వచ్చాను, కానీ నీవు నాడేలా ఒక్క పని కూడా చేసావా? ఒక్కటైనా చేసావా? ఈమె వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను తన యొక్క కన్నీళ్లతో కడుగుతూనే ఉంది. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమె తన విలువైన కూరలతో నా పాదములు తుడుస్తూనే ఉంది. నేను వచ్చి ఉన్నాను, కానీ నీవు మాత్రము నాకు నీళ్ళివ్వలేదు, నా తలంటలేదు. అవునండి, కృతజ్ఞత ఎక్కడుంది సీమోనుకి? నా ఇంటికి వచ్చావయ్యా అని నమస్కరించి ఆయనకి చేయవలసిన మర్యాద చేయలేదు కదా. ఇది నా ప్రభు నీకు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉండగా ప్రభుని నీవు ఏ విధముగా నీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నావు? కృతజ్ఞతతో ప్రభు నీ ఇంటికి వస్తానికి రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? అవునండి. ఇస్కరియోతు యోధా గురించి కూడా మనం చూసుకున్నట్లయితే, ఇస్కరియోతు యోధా యేసు ప్రభువారి శిష్యులో ఒక శిష్యుడుగా ఎన్నో సందర్భాల్లో యేసుని వెంబడించి ఆయన పెట్టిన రొట్టెలు తిన్నాడు. ఆయనతో ఎన్నో కార్యకలాపాల్లో దైవికమైన ఆ యొక్క చూడండి రొట్టెలు పంచే విషయంలో పాల్గొన్నాడు. ద్రాక్షరసం తాగే విషయంలో ఆ దేవునితో చూడండి అతను పాల్గొన్నాడు. ఎన్నో సందర్భాల్లో దేవునితో ఉంటూ కూడా, యేసు ప్రభువారిని వెంబడించిన వాడుగా ఉంటూ కూడా యేసు ప్రభువారి ఎడల తన హృదయంలో కృతజ్ఞత లేని వాడుగా ఆయన్ని అమ్మివేసుకున్నాడు. ఎంత విచారం అండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇస్కరియోతు యోధా గురించి మనం చూసినట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క మాట మనం చూడగలుగుతున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనం, అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికేలాగు అప్పగించవలెనో అని దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయన వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. 12 మందిలో ఉన్న వాళ్ళలో ఒకడు ఇస్కరియోతు యోధా. ఒప్పందము చేసుకోవటానికి, యేసు ప్రభువుని అప్పగించడానికి ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళాడంట. ధనాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే వానిలో సాతాను ప్రవేశించింది. కృతజ్ఞత మనసు లేని వాళ్ళలో సాతాను ప్రవేశిస్తుంది. కృతజ్ఞత లేని కుటుంబంలో సాతాను ప్రవేశిస్తాడు. దేవుని ఎడల నీవు ఎన్ని ఉపకారాలు పొందుకున్నా నీవు కృతజ్ఞత లేకుండా ఉన్నట్లయితే సాతాను నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. సాతాను నీ ఇంట్లో నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. ఉపకారము ఎన్నో విధాలుగా పొందుకున్న ఇస్కరియోతు యోధా దేవుని ఎడల మాత్రం కపట హృదయముతోనే ఉన్నాడు. కపట హృదయముతో ఉన్నాడు. అందుకే వారి హృదయంలో సాతానుడు ప్రవేశించాడు. కృతజ్ఞత కలిగి ఆయన వెంబడించవలసిన వాడు, కృతజ్ఞత కలిగి ఆ 12 మంది శిష్యుల్లో చూడండి 11 మంది శిష్యులు ఆయన కొరకు ఎన్నో త్యాగాలు చేశారు. ప్రభు మా ఎడల ఎంతగా మమ్మలను ఆదరించాడు, ఎంతగా మా ఎడల కృప చూపించాడని ఆ 11 మంది శిష్యులు ఆయన కొరకు వారి హృదయాన్ని సమర్పించారు. వారి శరీరాన్ని
చూడండి ఎంతగా త్యాగముగా బలి అయి వారు కూడా సజీవ యాగముగా వారు సమర్పించుకున్నారు. ఇస్కరియోతు యోధ అయితే దేవుని కొరకు మరణించలేదు, కానీ సాతాను ప్రవేశించి సాతాను యొక్క ఆలోచన బట్టి తనకు తానుగా ఉరివేసుకుని చచ్చాడంట. యేసుప్రభు శిష్యులైతే దేవుని యేసుప్రభు యొక్క పరిచర్యలో చూడండి వారు సజీవ యాగముగా వారి యొక్క శరీరాలని ప్రభు యొక్క వాక్యం బోధిస్తూ ఉండగా, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండగా వారు చిత్రహింసలు చేయబడ్డారు, చనిపోయారు, కొయ్యబడ్డారు, సిలువ వేయబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఆయన శరీరమును కలిగిన వారుగా వారు సమర్పించుకున్నారు. గల కారణం ఎందుకనంటే ప్రభు వారి యొక్క ఏ స్థితిలో నుంచి ప్రభు వారిని పిలిచాడో వారిని గుర్తించి ప్రభు కొరకు త్యాగముగా ఉన్నారు. విద్య లేని పామరులుగా ఉన్నారని, చేపలు పట్టే జాలరులుగామైన మమ్మలను దేవుడు మమ్మల్ని ఇంతగా ఆయన కొరకు మలుచుకున్నాడు అని వారు కృతజ్ఞతగా దేవుని కొరకు త్యాగముగా ఉన్నారు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి ఆయన నిన్ను విడిపించాడో, చనిపోవాలనుకుంటున్న నిన్ను దేవుడు మరణం నుంచి తప్పించాడు. దేవుని కృతజ్ఞతగా ఉన్నావా? వ్యాధితో నువ్వు మంచం మీద ఉన్నప్పుడు ప్రభు నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వస్థపరిచాడు. ప్రభుకు కృతజ్ఞతగా ఉన్నావా? కాబట్టి దీన స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్న నీ దగ్గరికి వచ్చి ప్రభు నీ స్థితిని గొప్పగా చేశాడు. ప్రభుకు కృతజ్ఞతగా ఉన్నావా? అవును, నీ స్థితి ప్రభు మార్చితే దేవునికి కృతజ్ఞత లేని స్థితిలో ఉన్నావేమో. ఆ సమరయుడంటండి కృతజ్ఞత కలిగిన వాడుగా ఆయన యొద్దకు వచ్చి కృతజ్ఞత ఎలుగెత్తి చెప్పాడంట. ఈ టీవీ కార్యక్రమం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కీర్తనకాడు రాస్తూ ఉన్నట్లుగా ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకూడదు. మర్చిపోయే గుణంతో ఉంటే కనుక మన జీవితంలో మేలులు మనం పొందుకోలేము. దేవుని ద్వారా మేలులు పొందుకోవాలంటే, దేవుని ద్వారా మరింతగా దీవించబడాలంటే, మరింతగా ఆస్వాదించబడాలంటే కృతజ్ఞత కలిగి ఉందాం. నీవు కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తివో కృతజ్ఞత లేని వ్యక్తివో దేవునికి తెలుసు. ఆయన మన హృదయాన్ని, మన ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి నీవు పొందుకున్న మేలును బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన భావంతో ఉందాం. కృతజ్ఞత హృదయం కలిగిన వారుగా ఉందాం. నేను కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు వాక్య సందేశాన్ని విన్నారు కదా. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మా దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.